జున్ను పాలు లేకపోయినా జున్ను పౌడర్తో చాలా మంచిగా జున్ను చేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోతుంది. ఇది జున్ను పౌడరు. కామధేను అని బయట మార్కెట్లో వస్తుంది. ఇది చూడండి, దీని కాస్ట్ కోసము ఇది ఒక ప్యాకెట్ 100 గ్రామ్స్ ఉంటుంది. ఇది తీసుకున్నాను. ఇలాచీ పౌడరు, ఇలాచీని పౌడర్ చేసి వేసుకోవాలి. అలానే ఒక 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నా. షుగర్ వేస్తే ఒక 100 గ్రామ్స్ షుగర్ వేయాలి. ఒక హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. పాలు ప్యాకెట్ తీసుకొని కట్ చేసి అందులో వేసేసేయండి. పాలు కాయ అవసరం లేదు, పచ్చి పాలు వేస్తాం దీనికి. ఇప్పుడు ఈ పౌడరు అందులో కలిపి వేయాలి. ఉండలు రాకుండా మెల్లగా తిప్పేసేసేయాలి. ఉండలు ఏమాత్రం కూడా లేకుండా నేను ఫోర్క్ స్పూన్ తీసుకున్నాను. దాన్ని అలా బాగా కలపాలి. ఉండలు వస్తే మంచిగా రాదు మనకి. ఈ ప్యాకెట్ కాస్ట్ 80 రూపీస్ పడింది, అంతే అండి. కరిగే వరకు మంచిగా కలపాలి. తర్వాత ఇలాచి ఇలా నలగొట్టేస్తున్నా. ఈ తొక్కలు తీసేసి ఇలా పౌడర్లాగా చేసేసుకోవచ్చు, కానీ నేను వీటితోనే వేస్తున్నా. ఇది కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది, తినేటప్పుడు తీస్తే అయిపోతుంది. అందుకని నేను ఇలానే వేసేస్తున్నా. ఈ బెల్లం కూడా పౌడర్ చేసి అందులో కలిపేసేయాలి. ఇలా కవర్ని, మామూలు కవర్స్ ఉంటాయి కదా, అలాంటి కవర్ని ఇట్లా డబల్ ఫోల్డ్లో పెట్టేసేసి ఇలా కొట్టేస్తే మెత్తగా అయిపోతుంది. లేదు అంటే క్లాత్లో పెట్టేసి కొట్టండి. ఇప్పుడు ఇందులో కలిపేసేయండి. కొద్దిగా చిన్న పీసెస్ ఉన్నా ఏం కాదు, వేడికి బాగా పొడిగా వస్తే చేసుకోండి. కాదంటే కొంచెం ఒక మధ్యలో అక్కడక్కడ చిన్న ఉండలు వచ్చినా ఏం కాకపోతాయి అవి. ఇలా కుక్కర్ కానీ ఏదైనా ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా తీసుకోండి. కింద అడుగున వాటర్ పోయాలి. డైరెక్ట్ స్టవ్ మీద పెట్టం. ఇది పోసి ఈ గిన్నె ఇందులో పెట్టేసి ఇప్పుడు దీన్ని ఇలా 15 నిమిషాల పాటు మూత వేసి పెట్టేసేయండి. నేను కుక్కర్ తీసుకున్నా. కుక్కర్ వెడల్పుగా ఉందని తీసుకున్నా. నేను కుక్కర్లో వేసిన. కుక్కర్ లేని వాళ్ళు ఇడ్లీ పాత్రలో చేసుకోండి. ఇడ్లీ పాత్ర కాకుండా ఇంకేమైనా ఆవిరికి ఉడకబెట్టేటి అట్లుంటే అలా ఎందులో అయినా తీసుకోవచ్చు. కానీ ఇది మాత్రం డైరెక్ట్ మంట ఇలా ఆవిరి మీద పెట్టుకొని చేసుకోవాలి. 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల తర్వాత చూద్దాం. 20 మినిట్స్ అయిపోయింది పెట్టి. 20 మినిట్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. ఇంకా లేదు. మధ్యలో ఒక 2 సార్లు ఓపెన్ చేసి చూశాను, కలపలేదు కొంచెం కూడా. ఎలా పెట్టానో అలానే ఉంచా. ఇప్పుడు ఓపెన్ చేస్తాను. వావ్, చాలా బాగా అయింది, చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని చూద్దాం, చెక్ చేసి. చాకు పెట్టి కిందకి ఇలా అనేసి చూడాలి. అది నీట్గా వచ్చిందంటే రెడీ అయిపోయినట్టు అర్థం. అయిపోయింది. అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి. అడుగున గిన్నె మనం వేసిన బెల్లం ఉంది కదా, ఈ రెడ్ కలర్ వాటర్ అంతా బెల్లం వాటరు. చాలా బాగా వచ్చింది. మనకి ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఉంది. అసలు చూస్తానికైతే చాలా బాగుంది.
టేస్ట్ చాలా బాగుంది. బెల్లం